సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, వాస్తవాల్ని ప్రజలకు చెప్పేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. ఒక అహంకారి, అసమర్థ నాయకుడికి అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏ శాఖ చూసినా అస్తవ్యస్తంగా ఉందని, తవ్వే కొద్దీ దారుణాలు బయటపడుతున్నాయని వివరించారు. ప్రజల కోసం గతంలో తాను రీఫార్మ్స్ తీసుకువచ్చి అతి తక్కువ ధరకే క్వాలిటీ విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. 5 ఏళ్లలో 79% విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పులు అడ్డగోలుగా చేసి సామాన్యుల మీద భారం వేశారని తెలిపారు. కొత్త పేర్లతో విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచేసి ప్రజల్ని ఇబ్బందులకి గురిచేశాడని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఒక్క విద్యుత్ రంగంలోనే 1,50,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పవన్ విద్యుత్ విషయంలో 21 ఒప్పందాల్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3-4 మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-4 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. తిక్కలోడ తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర సరిపోయిందంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ